షేర్లా కమ్స్ బై ఎన్నెల కిషోర్ గారు ఇంకా నాగేల గారు రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీకి అయితే ఉండండి. ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ వీడియో అయితే మాత్రం ఇప్పుడైతే ఈ టైంకి అయితే అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అనమాట. లేదు నార్మల్ గా అయితే మార్నింగ్ అయితే వీడియో పెట్టేవాడిని. శ్రీకాకుళం సర్వకుల హోమ్స్ గురించి చెప్పాలంటే మూవీ అయితే మాత్రం ఓకే. ఇక ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం సెకండ్ హాఫ్ అయితే మాత్రం బాగుండిద్ది. ఒక మూవీలో బెస్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం మనకైతే ఉంటాయి. ఒక సెకండ్ హాఫ్ లో కూడా ఒక 25-30 మినిట్స్ అయితే మాత్రం అదైతే మాత్రం బెస్ట్ గా అయితే అనిపించింది. బెస్ట్ ఎమోషనల్ డ్రాప్ అయితే ఉండిద్ది అనమాట. ఎమోషనల్ గా అయితే ఉండిద్ది. అది ఎమోషనల్ కూడా 25-30 మినిట్స్ అయితే ఉండిద్ది అనమాట. అది చెప్తే బాగోదు, ఆ స్పాయిలర్ అయితే అయిపోయింది. అందుకే నేనైతే మాత్రం చెప్పట్లేదు. కానీ ఆ సీన్ అయితే ఏదైతే ఉందో అదైతే మూవీకి అయితే హైలైట్ అని చెప్పాలన్నమాట. ఆ లాస్ట్ ఆ సెకండ్ హాఫ్ లో 20-30 మినిట్స్ అయితే ఇక ఫైనల్ గా మూవీ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే మాత్రం ఎవరి మీద జరిగింది అనమాట. ప్రాబ్లమ్ అయితే మూవీకి ఫస్ట్ హాఫ్ అనమాట. ఇక మూవీ అక్కడికక్కడ తిరిగిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ లో మనకి అసలు ఫుల్ బోరింగ్ అనేది ఫస్ట్ హాఫ్ లో అయితే ఉండిద్ది. ఇక భూమి చుట్టూ తన తిరిగినట్టుగా మూవీ అయితే మాత్రం అక్కడక్కడ తిరిగిద్ది అన్నమాట. స్టోరీలు అయితే మాత్రం ఎవరు సినిమా ఉంది కదా అడివిశేష్ గారిది, ఎవరు ఆ సినిమా లాగైతే కాన్సెప్ట్ అయితే తీసుకుందాం అనుకున్నారు. విశేష్ గారు ఇంకా రెజినా గారు అయితే మాత్రం నటించారు అనమాట. ఆ సినిమాలో ఆ సినిమా కాన్సెప్ట్ లాగైతే తీద్దాం అనుకున్నారు. ఫస్ట్ కాయిన్ చూపిస్తారు. ఆ కాయిన్ మీద 5 రూపాయలు ఉండిద్ది, ఒక 0 ఉండిద్ది. 50 రూపాయల కాయిన్ లాగా. 50 రూపాయల కాయిన్ లాగా లేవు కదా, ఇంకా దాన్ని మార్చి చూపించడం అయితే జరిగింది. మార్చి చూపించడం అయితే జరిగింది అనమాట. అసలు ఓవరాల్గా చెప్పాలంటే ఎవరు సినిమా ప్యాటర్న్ లాగే తీద్దాం అనుకున్నాడు. ఆ రకంగా అయితే కొద్దిగా ఉంది. ఆ సినిమా అంతే మాత్రం ఇంట్రెస్ట్ గా తెలిపేది ఎవరు సినిమా. ఇది అలా కాదు, ఇది ఫుల్ బోరింగ్ అయితే ఉండిద్ది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక్క సీన్ మీద ఈ సినిమా మొత్తం నడిచిందా అనేలాగైతే ఫస్ట్ హాఫ్ అయితే ఉండిద్ది అనమాట. చిన్న మార్పులు అయితే ఉంటాయి కానీ పర్ఫెక్ట్ సీన్స్ అయితే మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ లో అనిపించదు. మన ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ బోరింగ్ అయితే నడుచుకుంటే ఫస్ట్ హాఫ్ లో కూడా కామెడీ అయితే అంతకైతే బాగోలేదు. ఏదో కొద్ది అక్కడక్కడ కలిసిద్ది కానీ కామెడీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో అయితే ఏ మాత్రం కూడా మాక్సిమం ఎన్నెల కిషోర్ అంటేనే మనకి కామెడీ అనేది బాగా తీసుకుంటారు కదా. అది మాత్రం మనకైతే ఈ మూవీలో చూసినప్పుడు అనిపించదు అనమాట. ఈ టైటిల్ కూడా చూసుకోవచ్చు, శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే కిషోర్ కూడా చూసుకోవచ్చు. కానీ కామెడీ అనే పరంగా అయితే మాత్రం ఈ మూవీ అయితే అంత లాగలేదని అర్థమైపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా కొద్ది చిరాకు తెప్పించే సీన్స్ అయితే కొన్ని ఉంటాయి కానీ అంత తెలుసుకుంటుంది. అది పట్టడం కూడా వేస్ట్ అని చెప్పాలన్నమాట. ఇంటర్వెల్ దగ్గర అయితే ఒక జోకర్ సీన్ అయితే ఉంటుంది అనమాట. అది లాస్ట్ కి వచ్చిన తర్వాత మన క్లారిటీ అయితే ఉండదు. ఇంకా మూవీ ఎండింగ్ అయితే క్లారిటీ ఇవ్వచ్చు కానీ అది వాళ్ళు మర్చిపోయారు అన్నట్టుగా అయితే మాత్రం ఇవ్వలేదు అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే ఓకేలాగైతే ఉంది కానీ అంతకైతే హైక్ అయితే అవ్వదు. స్టోరీ అయితే డిఫరెంట్ గా అయితే ఉండిద్ది అనుకోవడం అయితే వేస్ట్. స్టోరీ అయితే రెగ్యులర్ గా స్టోరీ లాగా ఉండిద్ది. స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ అనేది కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుండిద్ది అనిపిస్తుంది కానీ అలాగేం లేదు. అంత గొప్పగా అయితే అనిపించలేదు మూవీ అయితే. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, ఇటువైతే కామెడీ కూడా కాదు. ఆ మూవీ అయితే అలాగైతే నడుచుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వెన్నెల కిషోర్ అయితే మాత్రం బాగానే, అరణ్య గారు ఇంకా సపోర్ట్ రోల్స్ అయితే మాత్రం బాగానే చేసి మిగిలిన యాక్టర్స్ అయితే మాత్రం ఏదో చెయ్యాలని చేశారంటగా అయితే మాత్రం నటించడం అయితే జరిగింది. డైలాగ్స్ అయితే మాత్రం మనకైతే మైండ్ కి ఎక్కువ. ఒక రకమైన డైలాగ్ లాగా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు అయితే మొత్తం బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారు, అరణ్య గారు. ఇక ఈ పరంగా అయితే బాగుగా ఉంది. కొంతమంది గురించి చెప్తున్నా బాగా అంతకైతే మాత్రం ఇంపాక్ట్ అయితే ఓపెన్ క్యారెక్టర్ అయితే మాత్రం వెన్నెల కిషోర్ గారు. ఇక డైరెక్ట్ పరంగా చెప్పాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా చూపిద్దాం అనుకున్నారు కానీ అది అంత వర్కౌట్ అయితే. ఇక మూవీలో హైక్ ఏంటంటే ఆయన తీసిన దాంట్లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా 25 మినిట్స్ 30 మినిట్స్ అయితే మొత్తం సీన్స్ అయితే ఎమోషనల్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ ఎండింగ్ కూడా కొద్దిగా బాగుంటుంది అంటే ఓకే. కానీ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఏదో మిస్ అయినట్టుగా కోల్పోయినట్టుగా అయితే ఉంటుంది. అంతకైతే మాత్రం హైక్ అయితే అవ్వదు. ఓకే లాగైతే ఉంటుంది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మాత్రం సాంగ్స్ అయితే పర్లేదు. బీజిఎం అయితే మాత్రం అంతకైతే హైక్ జస్ట్ ఓకే అలాగే. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఒకేలాగైతే అనిపించింది అనమాట. ఇక మూవీ గురించి మనం అంతగా చెప్పడానికి అయితే ఏముండదు. ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటే మూవీ అయితే మాత్రం వెన్నెల కిషోర్ కాబట్టి వెన్నెల అంత అందంగా ఉండేది మూవీని వేరే రకంగా అయితే చూపించారనమాట. కొన్ని సీన్స్ లో అయితే మాత్రం చంద్రుడు ఇలా వచ్చి వెళ్ళిపోయినట్టుగా అయితే అనిపించింది అనమాట. వెన్నెల పర్టికులర్ గా కొన్ని సీన్స్ అయితే బాగుంది. మోరల్ గా మూవీ అయితే మాత్రం ఒకేలాగైతే ఉంటుంది. అంతకైతే లేదు. పైకి 2.8 అయితే ఇవ్వచ్చు అనమాట ఈ మూవీకి అయితే మాత్రం. దస్ గైస్ ఓవరాల్ గా అయితే మూవీ అయితే ఇది ఇలా అయితే ఉందన్నమాట. రివ్యూ అయితే మాత్రం ఈ వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.